A small hole of area of cross section 2 mm square is present near the bottom of a fully filled open tank of height 2 meter. Taking G equals to 10 meter per second square, the rate of flow of water through the open hole would be nearly. సో ఏమంటున్నానంటే ఒక వాటర్ ట్యాంక్ 2 మీటర్స్ హైట్ ఉన్న ఒక వాటర్ ట్యాంక్లో వాటర్ అనేది ఫుల్గా ఫిలప్ అయిందని చెప్తున్నాడు. సో దాని బాటంలో ఒక చిన్న హోల్ ద్వారా దాని యొక్క క్రాస్ సెక్షన్ ఎంత ఇచ్చాడు, 2 mm స్క్వేర్ ఇచ్చాడు. దీని హోల్ ద్వారా ఎంత రేట్ తోటి వాటర్ అనేది ఫ్లో అవుతుంది అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ V1 అనేది ఏమవుతుంది, 0 అవుతుంది. సో V2ను మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ P1 అనుకోండి, అట్మాస్ఫియర్ ప్రెజర్, ఇక్కడ P2 అనుకోండి. సో మనకు బెర్నౌలీస్ ఈక్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే బై బెర్నౌలీస్ ఈక్వేషన్ ఏంటి బైనామియల్ ఈక్వేషన్? సో రెండు P1 ప్లస్ 1/2 రో V1 స్క్వేర్ ప్లస్ రో GH దట్ ఈజ్ ఈక్వల్స్ టు P ప్లస్ 1/2 రో V2 స్క్వేర్ ప్లస్ రో G బాటమ్ పీ దగ్గర కాబట్టి బాటమ్ ఏంది, హైట్ ఎంత, 0. ఇక్కడ డైరెక్ట్లీ 0 రాసుకో. సో ఇప్పుడు మన కేసు తీసుకుంటే V1 అనేది 0 తీసుకోవాల్సింది అండ్ P1 అండ్ P2 దేనికి ఈక్వల్ అయితే అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవుతాయి. సో P1 P2 అనేది సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. V1 అనేది 0 కాబట్టి ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, ఇది 0 కాబట్టి మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా ఈక్వేషన్ పార్ట్ ఏం మిగిలిపోయింది, రో GH దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 రో V2 స్క్వేర్. సో దీని నుంచి రో గెట్ క్యాన్సిల్ అండ్ V2 స్క్వేర్ ఈక్వల్స్ టు 2GH అండ్ V2 ఈక్వల్స్ టు అండర్ రూట్ 2GH. సో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే V2 ఈక్వల్స్ టు 2G10 అండ్ H ఎంత 2. సో 2 అనేది బయటకు వస్తే ఏమొస్తుంది, 2 ఇంటూ అండర్ రూట్ 10 మీటర్ పర్ సెకండ్ అనేది మనకు V2 వాల్యూ వచ్చింది. కాకపోతే మనం అడుగుతున్నది ఏంటిది, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ అడుగుతున్నాం. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ Q ఈక్వల్స్ టు ఏరియా ఇంటూ V2. కానీ ఏరియా ఎంత ఇచ్చాడు మనకు, 2 ఇంటూ మిల్లీమీటర్ స్క్వేర్, 2 ఇంటూ మిల్లీమీటర్ స్క్వేర్. మిల్లీమీటర్ అంటే ఎంత, మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 10⁻³ సో 2 ఇంటూ 10⁻³ హోల్ స్క్వేర్, 2 మిల్లీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి ఇంటూ మనకి ఏమొచ్చింది V2 2 ఇంటూ అండర్ రూట్ 10. సో దీని నుంచి 2 ఇంటూ 10⁻³ హోల్ స్క్వేర్ ఎంత, 10⁻⁻6 ఇంటూ 2 ఇంటూ అండర్ రూట్ 10. సో 2 ఇంటూ 2 ఎంత 4. సో 4√10 ఇంటూ 10⁻⁻6. సో √10 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుని 4 తోటి మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది, 12.6 ఇంటూ 10⁻⁻6 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో ఆప్షన్ 1.